ఇంటి పెద్ద తీరు మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలే మనసు కల్ల సర్కారు బిక్కు బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు ఆదరణకు నోచుకోని వృద్ధులు వితంతువులకు ఎటుగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మహబూబ్ నగర్ కు స్వాగతం సుస్వాగతం. నానని తెలిపిన తండ్రి కేసీఆర్ మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలే మనసు కల్ల సర్కారు. మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మన అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాం. రెండు నిమిషాలు శ్రీనివాస్ గౌడ్ ఎంతో అభివృద్ధి పథకంలో నడిపి ఇవాళ మహబూబ్ నగర్ని ఎక్కడ చూసా మనకు అభివృద్ధి కనపడుతూ కేసీఆర్ గారి నాయకత్వంలో వారిచ్చిన ఫండ్స్ వారిచ్చిన ప్లానింగ్ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ కూడా వలసలు పోకూడదు, బీద జిల్లా వలసల జిల్లా అనున్న ఈ పేరును రూపుమాపలు చేయకుండా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఇవాళ దాదాపు 7.5 లక్షల ఎకరాలతోటి మన పాలమూరు జిల్లాను సాగు చేసుకొని ఇవాళ అందరం కూడా చాలా దగ్గర అన్ని కూడా మనకు అందరు పంటలు మనం చూస్తున్నాం. 30,000 మెట్రిక్ టన్నులు ప్యాడీ ఏదైతే మనకు ఉంటుందో ఇన్ని సంవత్సరాలు 67 సంవత్సరాలు ఇవాళ 90,000 మెట్రిక్ టన్నులు మన మహబూబ్ నగర్లో జిల్లాలో పండుతున్నాయంటే అది కేసీఆర్ గారు మన మీద దల్చిన ఆనాడే ఎంపీగా ఉంటూ ఆనాడే వాగ్దానం చేసి పాలమూరు బిడ్డలను వాళ్ళు వలసలు పోకుండా చేస్తారని చెప్పిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పి మీ అందరూ నేను తెలియజేస్తున్నా. అంతేకాదు ఆనాడు ఆర్డీఎస్ కాలువ మీద నడుచుకుంటూ పాదయాత్ర చేస్తుంటూ కాళ్ళు అడ్డం పెట్టి నేను నీళ్లు బారిస్తాను కుర్చీ వేసుకొని ఇక్కడ పని చేస్తానని చెప్పిన విధంగానే రికార్డు స్థాయిలో 7 నెలలలోనే ఇవాళ తుమ్మిలను కూడా కంప్లీట్ చేసి ఇవాళ పాలమూరు బిడ్డలకు 87,500 ఎకరాలు ఇచ్చిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. ఈ విధంగా అభివృద్ధి బాటలో మనందరూ కూడా నడుపుకుంటూ వెళ్తూ అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్న మన మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో పట్టణంలో మన మెడికల్ కాలేజ్ కానీ మయూరు పార్క్ కానీ ట్యాంక్ బండ్ కానీ ప్రతి గ్రామాలలో మనందరూ కూడా సీసీ రోడ్ వేసుకోవడం జరిగింది. కనెక్టివిటీ రోడ్లకు అన్నిటి కూడా బీటీ రోడ్ చేసుకోవడం జరిగింది. ఇన్ని పనులు మనందరూ కూడా చేసుకుంటూ ఇవాళ పట్టణాన్ని ఈ మహబూబ్ నగర్ పట్టణాన్ని ఏ పట్టణానికి తీసిపోని విధంగా కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ పట్టణాలు తీసిపోని విధంగా ఇవాళ తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకొని కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఏదైతుందో తెలంగాణ సాధించారు కాబట్టి మన పాలమూరు జిల్లాకు 32,000 కోట్ల రూపాయలతోటి ఇవాళ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసిన సంగతి అంతా మీ అందరూ తెలుసు. ఆ పనులు కూడా అతి వేగంగా నడుస్తున్నాయి. అతి త్వరలో కూడా కేసీఆర్ గారు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరు అడ్డుపడ్డా కానీ తప్పక నేను ఈ పాలమూరు బిడ్డలకందరికీ కూడా వాళ్ళు వలసలు పోకుండా వాళ్ళ రైతాంగాన్ని అన్ని కూడా ఆదుకుంటానని చెప్పడం జరిగింది. ఇప్పుడు పెద్దలు ఎమ్మెల్యే అయిపోయిందా మాట్లాడినా పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మాట్లాడాలని చెప్పి కోరడం జరుగుతుంది. గౌరవనీయులు
మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు లోక్సభలో మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు జితేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు మీ ముందు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ శాసనసభ సభ్యత్వం కోసం పోటీ చేస్తున్న మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థల నాయకులు, రాష్ట్ర పార్టీ ప్రతినిధులు, జిల్లా ప్రతినిధులు, సభలో ఆసీనులైనటువంటి మీ అందరికీ నా నమస్కారాలు. ఒక మాట మాత్రం స్పష్టంగా నాకు అర్థమైంది ఏంటంటే, మహబూబ్ నగర్ పట్టణ కాన్స్టిట్యున్సీ దీనికి ఒకటే రూరల్ మండలం ఉంటుంది. ఒకటే రెండు ఉంటాయి, రెండు చిన్నవి ఉంటాయి మండలాలు. 5-10 వేల మంది ఉంటారేమో సభలో అనుకున్నాను నేను. కానీ ఇంత పెద్ద సంఖ్యలో మీరు ఉన్నారంటే 100% శ్రీనివాస్ గౌడ్ గారి గెలుపు ఖాయమైంది అని అర్థమవుతా ఉంది. మహబూబ్ నగర్ పట్టణం కవులు, కళాకారులు, విద్యావంతులు, బుద్ధిజీవులు, మేధావులు ఉండే పట్టణం. మీ అందరితో నా ప్రార్థన, ఒకనాడు నేను ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని కాకపోయినా, ఎక్కడో సిద్దిపేట నుంచి ఉత్తర తెలంగాణ నుంచి వచ్చిన ఉద్యమ సందర్భంలో ఇక్కడి నుంచి నేను పోటీ చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారు బతికి ఉండరు. అప్పుడు వారు నేను కూర్చొని మాట్లాడుతుంటే, కేసీఆర్ మీరు ఈసారి తప్పక మహబూబ్ నగర్ పార్లమెంట్కి పోటీ చేయాలని చెప్పి జయశంకర్ గారు చెప్పినారు. చెప్పితే ఆయన మీదికి అందరు కోపానికి వచ్చిన పార్టీ వాళ్ళు, చాలా రిస్క్, నువ్వు కేసీఆర్ను మహబూబ్ను ఎట్లా పోమంటావు, ఆయన ఓడిపోతే బాగుండదు కదా అని కోపానికి వచ్చిన ఆయన మీదికి. ఆయన ఒకటే సమాధానం చెప్పిన ఆ రోజు, కేసీఆర్కు మహబూబ్ నగరు లేకపోతే కర్నూలు లేకపోతే ఇట్లా ఉండదు, ఆదిలాబాద్ పోయినా, ఖమ్మం పోయినా, పాలమూరు పోయినా కేసీఆర్కి అంత తెలంగాణ అంతా ఆయనే, కాబట్టి ఆయన గెలిపిస్తారు, పాలమూరు జిల్లా బిడ్డలు గెలిపిస్తారు, కడుపులో పెట్టుకుంటారని చెప్పింది. నిజంగా కూడా నేను మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఆ రోజు ఉద్యమ సమయంలో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తే బ్రహ్మాండం గెలిపించినారు. మీరు తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టినారు. ఆ రోజు ఇక్కడ ఎంపీగా ఉంటూనే, మహబూబ్ నగర్ ఎంపీగా ఉంటూనే నేను తెలంగాణ సాధించిన గర్వం కూడా నా గుండెల్లో ఉన్నదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఇవాళ మన సుభాష్ రెడ్డి ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిండ అయ్యేలా, సరే మాట్లాడదాం, ఆ సంగతి కూడా మాట్లాడదాం. గాచారం బాగాలేక మనతో పెట్టుకున్నాడు. మిమ్మల్ని నేను ఒకటే మాట ప్రార్థిస్తా ఉన్నా. ఇలా మీ ముందు ఒక ప్రశ్న ఉంది, ప్రత్యేకించి మహబూబ్ నగర్ జిల్లా, ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గం ఒక ఛాలెంజ్ ఉంది మీ ముందు. మొట్టమొదటి సంగతి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, పార్టీలు నిలబడతాయి, మనుషులు గెలుస్తారు, ఇవన్నీ సహజంగా జరిగేదే ఎలక్షన్ అంటే. కానీ ఒక గుణాత్మకమైన మార్పు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది. వ్యక్తులు గెలుచుడు, పార్టీలు గెలుచుడు కాదు. ఎలక్షన్ వస్తే ప్రజాస్వామ్యంలో సరిపోను పరిపక్వత ఉంటే ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు గెలవాలి, ప్రజల అభీష్టం గెలవాలి, ప్రజల వాంఛ గెలవాలి. అట్లయితే నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ప్రజల కోరిక నెరవేరుతుంది, ప్రజలు అనుకున్న పనులు జరుగుతాయి. దురదృష్టం మన దేశంలో ఇంకా పరిస్థితులు రాలే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, ఇష్టం వచ్చినట్టు చెప్తారు, ఇష్టం వచ్చిన ప్రవర్తన చేస్తారు. అయినా మనం ఇంకా సహనం ఉన్న దేశం కాబట్టి మనం మౌనంగా భరిస్తున్నాం. ఆ పరిస్థితి దాటాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి. ఎక్కువ కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ. నాకు తెలిసినంత వరకు 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి, 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి పెద్దలు కాంగ్రెస్ టీడీపీ కలిసి ఒక అభ్యర్థి, 15 ఏళ్ళు పేగులు దిగేదాకా కొట్లాడి
4 ఏళ్ల నుంచి మీరు ఆశీర్వదిస్తే పరిపాలన చేసి మీ ముందు నిలబడ్డ టీఆర్ఎస్ పార్టీ రెండే ఉన్నాయి. ఈ రెండిట్లలో ఎవరి చరిత్ర ఏందో కూడా మీ ముందే ఉన్నది. మీకేం దాచిపెట్టి లేదు, కన్ఫ్యూజన్ లేదు. మీరు కన్ఫ్యూజ్ కావద్దని నేను కోరుతున్నాను. చిన్న మాట ఆలోచన చేయాలి. 58 ఏళ్లలో మహబూబ్నగర్ పట్టణంలో కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో గ్రామాల్లో కావచ్చు, కరెంటు ఎట్లా ఉండే ఇవాళ ఎట్లా ఉన్నది దయచేసి మీరు ఆలోచన చేయాలి. చాలా పెద్ద మాట, ఇది చిన్న మాట కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేను మొత్తం హైదరాబాద్ నేనే కట్టిన అంటాడు ఆయన. మరి కులీ కుతుబ్ షా ఏం చేయాలిగా? హైదరాబాదు నేను ప్రపంచ పటంలో పెట్టిన నా అంత మేధావి లేడంటాడు. మంచి మాటనే. హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టినావు, కానీ మరి నీ తెలివికి కరెంట్ ఆడబెట్టినావు. నీ రాజ్యంలో కరెంట్ ఎందుకు ఇయ్యలే? మాట్లాడచ్చు మస్తే. ఇప్పుడు నన్ను మాట్లాడమంటే నేను కూడా ఇంత ఎత్తు మాటలు తక్కువనే. కాంగ్రెస్ టీడీపీ జోరుగా మాట్లాడతారు. ఎందుకు ఇయ్యలేకపోయారు కరెంట్ అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ ఎట్లా ఇస్తూ ఉంది? బట్టిగా మాటలు చెప్తే గప్పాలు కొడితే వస్తుందా? ఇయ్యానంటే ఒళ్ళు వంచాలి, కష్టం చేయాలి, మెదడు గరగబెట్టాలి. ఈవెన్ టుడే ప్రతిరోజు 4 మాటలు 5 మాటలు నేను నా సెల్ ఫోన్లో, నా ఐప్యాడ్లో రోజు మానిటర్ చేస్తాం. ఎక్కడ ఎంత ఉత్పత్తి అవుతుంది, ఏ జనరేటింగ్ స్టేషన్లో ఎంత సరఫరా అవుతుంది, ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పి కాపలాదారులా కాపలా కాస్తే మీకు 24 గంటల కరెంట్ వస్తుంది. మీరు ఇలా సంతోషంగా ఉన్నారు, నాకు కూడా సంతోషం ఉంది. ఈ తేడా ఎట్లా సాధ్యమైంది ఆలోచన చేయాలి. ఎట్లా పనిచేయాలని ఆలోచన చేయాలి. ఎవరు పనిచేసే వాళ్ళు కూడా మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా మానవీయ కోణంలో పేదల గురించి మాట్లాడిన డైలాగులు సానిన్నాం. ఇందిరాగాంధీ కాడ పట్టుకుంటే ఎరడదాకా ఇంకింటనే ఉన్నాం. గరీబీ ఆటో అక్కడ మొదలు పెడితే ఇక నడుస్తూనే ఉంది కథ. ఆ పేదరికం పోదు, దరిద్రం తీరదు. మానవీయ కోణంలో ఆలోచన చేసి అన్ని వర్గాల ప్రజలు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అందరికి కూడా న్యాయం జరిగే విధంగా ఇవాళ 43,000 కోట్ల ఖర్చు పెట్టి సంక్షేమం జరుగుతూ ఉంది. మీ కళ్ళ ముందు ఉన్నాయి చాలా పథకాలు. అనుకోని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలను గాలికి వదిలేయలే. కొత్త రాష్ట్రం వచ్చిన సందర్భంలో అర్థం చేసుకొని, అధికారులను సెట్ చేసుకొని, ఎజెండా కంప్లీట్ చేసుకొని, ఒక అవగాహనకు వచ్చి స్టార్ట్ చేసినాం. సంపద పెంచినాం చాలా కష్టపడి. ఊరికే పెరగదు సంపద కూడా. అవినీతి జరగకుండా, కుంభకోణాలు లంబకోణాలు లేకుండా ఫ్రీగా లేదండి. ఇప్పుడు భూ కబ్జాలు లేవు, గుండాలు లేరు, మత కల్లోలాలు లేవు, సెక్రటేరియట్ చుట్టూ పైరవికారుల మందలు లేవు, పైరవికారులు లేరు. కాబట్టి ప్రభుత్వ సంపద, ప్రజల సంపద పెంచుతున్నాం. పెంచిన దానిలో కూడా రికార్డు ఉంది. 17.17% మన పెరుగుదల ప్రతి సంవత్సరం 4 ఏళ్ళు. ఈ సంవత్సరం 19.83, అంటే ఆల్మోస్ట్ 20% ఉంది. భారతదేశం ఒక ఛత్తీస్గఢే సగం కూడా లేదు. 50%. ఒక ఛత్తీస్గఢే 11% ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిటే, ఒక నంబరే, 2 నంబర్లు ఎవరికి లేవు. అంత అనూహ్యంగా సంపద పెంచగలిగినాం. క్రమశిక్షణతోని, చిత్తశుద్ధితోని పనిచేసి పెంచినాం. అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మీ కళ్ళ ముందు ఉన్నాయి. సంక్షేమం విషయంలో మీరు చూస్తున్నారు. పేదల ఇళ్లలో ఆడపిల్ల పెళ్లి అయితే 1,116 రూపాయలు ఇస్తారని ఎవడన్నా అనుకున్నాడా? చరిత్రలో కూడా. శ్రీనివాస్ గౌడ్ గారు చాలా క్రియాశీలంగా పనిచేసే వ్యక్తి. ఉద్యమ సమయంలో బాబు వద్దా, నీకు 10 మంది ఖరాబ్ చేయదు సభ, తర్వాత చెప్దాం. ఉద్యమ సందర్భంలో ఆయన ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉండే గజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షునిగా ఆ స్ఫూర్తితోని ఐడియా ఉంది కాబట్టి ఎక్కడ చేయనంత బాగా 3,700 ఇండ్లు దాదాపు కంప్లీట్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మహబూబ్నగర్లో కనపడితే మీ క్రిస్టియన్పల్లెకో ఇటువో బ్రహ్మాండం కనపడుతున్నాయి. ఇలా కళ్ళ ముందర 3,700. అవి ఎట్లా కడుతున్నాం? పైరవీ లేవు, అలాట్మెంట్ మేము చెయ్యం, లాటరీ తీస్తారు, అధికారులు అలాట్ చేస్తారు. ఒకసారి కట్టే రూపాయి అప్పు లేదు. కాంగ్రెస్ వాళ్ళు మేము కట్టినామని మాట్లాడతారు. వాళ్ళు కట్టిన దానిలో ఖచ్చితంగా అప్పు ఉండే. వాడు అప్పు రాను వసూలు చేసే వాడు దర్వాజాలు బీక వీళ్ళు పారిపోను. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా బాధ మేము అనుభవించాం. దర్వాజాలు బీకద్దని మేము బతిలాడు, వాళ్ళు పీకుడు, ఇదంతా జరిగేది. 4,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కట్టిన ఇండ్ల మీద, నిరుపేదల మీద ఉన్న 4,316 కోట్లు నేను మాఫీ చేసిన. టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది.
ఇలా వాళ్ళకి ఆ బాధ పోయింది. ఇలా మేము కట్టే ఇళ్లలో ఒక్క రూపాయి కూడా అప్పు లేదు, లోన్ లేదు, 100% ఫ్రీ. ఒకసారి ఇచ్చినామంటే ఆ ఇంటికి 2 తరాలకు ఇంట్లో బాధ పోవాలి. అట్లా ఆలోచన చేసినాం. మేము మెల్లగానే కడతాం. మేము డంబసారం చేసి తెల్లారి వరకే కడతాం. ఊరికో 500 ఇల్లు కడతామని మేము చెప్తాం. అట్లా చెప్పాం. మేము అవసరం కూడా లేదు. కానీ కట్టినామంటే 2 తరాలకు ఆ ఇంటికి బాధ పోవాలి. ఆ పేదవాళ్ళకు అమ్మాయి ఏంటంటే పెళ్లికి వాళ్ళ బాధ పోవాలి. మహిళలు ప్రసూతికి పోవాలంటే మునుపు ప్రైవేట్ దవాఖానలకు పోతే ఇష్టం వచ్చినట్టు కోసి ఆపరేషన్లు చేసి గందరగోళం ఉండే. ఇలా బాధ లేదు. గవర్నమెంటే ఉల్టా పైసలు ఇస్తాను. అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి, అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి అమ్మఒడి వాహనంలో ఇంటికాడ దిగబెట్టి వస్తూ ఉన్నాం. కేసీఆర్ కిట్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి మీ కళ్ళ ముందరనే. రోజు వచ్చే కరెంట్ ఉన్నది, మంచినీళ్ళది ఏం కోసం ఉండే, ఏం బాధ ఉండే. నేను ఉన్నప్పుడు కూడా 14 రోజులకోసారి, వారానికి ఒకసారి సప్లై మహబూబ్నగర్లో మిషన్ భగీరథ పుణ్యమాని ఇలా బాధ పోతా ఉంది. ట్యాంక్ మనం ఇప్పుడు చెరువు చూసినా నేను హెలికాప్టర్ దిగుతుంటే అంత సర్కారు తుమ్మ చెట్లు దరిద్రంగా ఉండే. ఇప్పుడు జర నయమైంది. కానీ అది మురికి నీళ్లు ఉన్నాయి. అది పచ్చవాడాలి, మంచిగా నెలకోసారి ఫ్రెష్ వాటర్ నింపానంటే పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి. అవుతున్నది. ఆ కట్ట మీద పోయి కూర్చునే పోతే పరిస్థితి రావాలి. ఫ్రెష్ వాటర్ ఉండాలి, నెలకు ఒకసారి నింపుకోవాలి. ఇట్లా అనేక కార్యక్రమాలు రైతుల గురించి, రైతు బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మహిళా సంక్షేమం కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు. అద్భుతమైనటువంటి ఒకరి కోసం పెట్టలే. ముస్లిం మైనార్టీ సోదరుల కోసం పెట్టుకున్నాం, దళితుల గురించి పెట్టుకున్నాం, గిరిజనుల గురించి పెట్టుకున్నాం, మన బీసీ సోదరుల గురించి పెట్టుకున్నాం. వందలాది రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేసుకున్నాం. స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు కూడా సన్నబియ్యం అన్నం పెట్టుకుంటా ఉన్నాం. ఇట్లా ఎవ్వరు ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో ఆలోచన చేయలే. పేదల గురించి, మధ్యతరగతి ప్రజల గురించి ఇట్లా ఎవరు కూడా ఆలోచన చేయలే. జరిగిన ఈ కార్యక్రమాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి. దాని మీద మీరు న్యాయం చెప్పాలని కోరుతా ఉన్నా. దీనికంటే కూడా అతి ముఖ్యమైన ఛాలెంజ్ ఇలా మహబూబ్నగర్ ప్రజల మీద ఉంది. దయచేసి మహబూబ్నగర్ మేధావులు ఈ తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలని కోరుతున్నాను. ఇది చాలా చాలా సీరియస్గా మీరు ఆలోచించవలసిన విషయం. ఆషామాషి ఎలక్షన్ కాదు ఇది. నేను వ్యక్తుల గురించి మాట్లాడను, కానీ తప్పదు. ఎందుకంటే ఏ చంద్రబాబు నాయుడు అయితే 9 సంవత్సరాలు పాలమూరు దత్తత తీసుకొని దీన్ని కరువు జిల్లా చేసిండో, దీనికి కరెంట్ రాకుండా చేసిండో, దీని ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదో ఆ చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయింది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మనకు సంబంధం లేదు. ఇలా తెలంగాణ కాంగ్రెస్ ఈ బక్కోని కేసీఆర్ని కొడుతుంది, వాళ్ళకి శాతం అయితే లేదట. చంద్రబాబు నాయుడిని భుజాల మీద పెట్టుకొని మోసుకొస్తున్నారు ఆంధ్ర నుంచి. ఇదే మీ తెలివి. ఏ చంద్రబాబు నాయుడు అయితే పాలమూరు ఎత్తిపోతల పథకం మీద 30 ఉత్తరాలు రాసిండో, కేసులు పెట్టిండో, సుప్రీంకోర్టులో కేసు పెట్టిండో, ఆ చంద్రబాబు నాయుడు మనిషి మహబూబ్నగర్లో నిలబడ్డాడండి తెలుగుదేశం పార్టీ. అంటే మనం గొర్రెలమా? మీ మహబూబ్నగర్కి నీళ్లు రానియా, మీకు వ్యవసాయానికి నీళ్లు రానియా, అయినా నాకు ఓటేయాలి. ఇదేం రాజకీయం అంటే ప్రపంచంలో ఏదైనా ఉంటుందా? మహబూబ్నగర్కి వచ్చి మీ ఇంట్లోనే నిన్ను కొట్టిపోతా, అయినా నాకు ఓటేయాలి. ఇదేం కథ ఇది? గంత అమాయకులమా మనం? గంత సన్నాసులమా? ఎంత రక్తం లేకుంటున్నామా? మీకు 2 చేతులు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి కానీ డిపాజిట్ ఊడగొట్టాలి. మీరు డిపాజిట్ ఊడగొట్టాలి. మామూలు గెలిపితే నాకు సంతోషం లేదు. తెలంగాణలో ఈ రాజకీయం చెల్లది అని నిరూపణ కావాలి దయచేసి. నేను ఎంపీకి నిలబడినప్పుడు నన్ను గెలిపిస్తే నేను ఎంత సంతోషపడ్డానో, మీరు సీఎంగా ఉండి 1,00,000 మేయర్తో గెలిపిస్తే నేను అంతకన్నా ఎక్కువ సంతోషపడతానని మనం చేస్తాం. రేపు మీరు ఏం కోరినా కూడా చేసి పెడతా. శ్రీనివాస్ గౌడ్ మీ తరఫున పాలమూరుకు మహబూబ్నగర్కి ఏం కావాలన్నా కూడా నేను చేసి పెడతా. నేను హామీ ఇస్తున్నా మీకు. ఈ వలస ఆధిపత్యం మా మీద చెల్లదు. ఇప్పుడు మన పాలమూరుకు నీళ్ళు రావద్దండి. ఈయనేమో తనలాడతాడు. నాకు దాని పేరేంది, అది ఏం చెరువు కట్టమంటే ఏమసముద్రం చెరువు పెట్టాలి. 7 టీఎంసీలు 10 టీఎంసీలు పెట్టాలి. నాకు కరివెనకలు నీళ్ళు తెచ్చి దాన్ని నింపాలి. నా కాన్స్టిట్యూన్సీలో నాకు ఉండాలి నీళ్లు అని ఈయన కొట్లాడతాడు. దానికి నేను రాని అంటూ నిలబడ్డాడు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు చెంచాను, దానికి నీళ్ళు రాని అంటూ నిలబడ్డాడు. ఇక ఈయనేమో కావాలంటాడు, ఆయనేమో వద్దంటాడు. మరి ఎవడు గెలవాలి? మనకు నీళ్ళు తెచ్చాడు గెలవాలి. ఎవడు గెలవాలా? ఇంకా మనకు చంద్రబాబు నాయుడు పెత్తనం మన మీద అవసరమా? చెప్పాలి. మహబూబ్నగర్ మా సిస్టర్ చెప్పాలి దయచేసి.
అవసరం లేదు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తూ ఉంది. బుద్ధి రావాలంటే ఇద్దరు కలిపి చెప్పాలి, ఇద్దరిని కలిపి దంచాలి. మీరు చేయితో కాలుతో కాదు, ఓటుతో దంచాలి, రాజకీయంగానే కొట్టాలి. ఆ సోయి రాకపోతే మనం ఇబ్బందుల పాలవుతాం. దయచేసి ఆలోచన చేయాలి. మొత్తం తెలంగాణ ఇవాళ మీ పాలమూరు వైపు చూస్తూ ఉన్నది, ఏం తీర్పు అయిపోతుందని చెప్పి. పొరపాటున గిట్ట మీరు గెలిపిస్తే మన ఇజ్జత్ పోతుంది, మన గౌరవం పోతుంది. తస్మాత్ జాగ్రత్త. మహబూబ్నగర్ బిడ్డలకు సభలో ఉన్నోళ్ళే కాదు, నా స్పీచ్ ఇవాళ మహబూబ్నగర్లో చాలామంది లైవ్ టెలికాస్ట్ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నోళ్లకు, టీవీ చూసే వాళ్ళకు కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇది పాలమూరు కా ఇజ్జత్ కా సవాల్, మన తెలంగాణ ఆత్మ గౌరవం. కాబట్టి దయచేసి మన దానిలో మనకు తప్పులుంటే సవరించుకుందాం, మంచి ఉంటే మాట్లాడుకుందాం. కానీ దయచేసి పరాయి పెత్తనం కింద మహబూబ్నగర్ మళ్ళీ పోవద్దు. దరఖాస్తు తీసుకొని ఆడుకోవాలంటే మనం విజయవాడకు అన్నా, యాడికి పోవాలి మనం? విజయవాడకు అన్నా, అమరావతికి పోవాలి మనం? ఇదేం కర్మ? అది ఆలోచన చేయాలి. చాలా తీవ్రమైన విషయం. మీరు తప్పకుండా ఆ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు జరిగే సంక్షేమం దెబ్బతింటుంది. వాళ్ళు చేయరాదు, వాళ్ళకు కరెంట్ ఇయ్యరాదు, ఇవ్వలేరు. నేను గ్యారంటీగా చెప్తున్నా. చాలా అలర్ట్గా ఉండాలి. కరెంట్ ఇవ్వడం అంటే వాటికనే కాదు. ఇంకొక 2-3 ఏళ్ళు అయితే మన యాదాద్రి పవర్ స్టేషన్ అయిపోతే బ్రహ్మాండంగా మనం సెల్ఫ్ సఫిషియెంట్ అవుతాం. అప్పటిదాకా ఇంకా కూడా మేనేజ్ చేయాలి, కష్టపడాలి దివారాత్రం, అయితేనే సాధ్యం అవుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయినాం. మన లంబాడ గిరిజనులు పెరిగింది, మన ఇక్కడ మన ఆదివాసీలు గిరిజనుల జనాభా పెరిగింది. న్యాయం ప్రకారం మనకు హక్కు రావాలి. రాజ్యాంగం ప్రకారం ముస్లిం మైనారిటీలు మన దగ్గర పెరిగింది, శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో 6% ఉన్నాం, ఇక్కడికి వచ్చే వరకు పెరిగిపోయినాం, 11, 12, 13% అయిపోయినాం. దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని చెప్పి ఇక్కడ క్యాబినెట్ తీర్మానం పాస్ చేసినాం, అసెంబ్లీ తీర్మానం పాస్ చేసినాం, ఢిల్లీకి పంపించినాం. అధికారం వాళ్ళ చేతి ఉంది కాబట్టి పంపినాం. అక్కడ ఉన్నదేమో మత గజ్జి గవర్నమెంట్ ఉన్నది. ఆ దేశ ప్రధానమంత్రి ఇలా నిజామాబాద్కి వచ్చినాడు నరేంద్ర మోడీ. ఆయన కళ్ళున్నాయో లేవో, ఎవడు రాసిచ్చిండో, ఏం చదివిండో నాకు అర్థం కాదు. ఇంత తెలివి తక్కువ ప్రధానమంత్రి అని నేను అనుకోలే. ఆయన ఏం మాట్లాడతారు నిజామాబాద్ను అభివృద్ధి చేసినానికి కేసీఆర్ అన్నాడు. కరెంటు మంచినీటికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారట నిజామాబాద్లో. నరేంద్ర మోడీ, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు రమ్మంటే మహబూబ్నగర్ హెలికాప్టర్కి నేను నిజామాబాద్కే వస్తా, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి అడుగుదాము సభ పెట్టి ప్రజలను. నిజామాబాద్లో ఇలా ప్రజలు కరెంటుకి ఇబ్బంది పడుతున్నారా? आपको जवाब देना चाहिए मोदी साहब, इतना झूठ नहीं बोल सकते आप भारत के वजीर आजम हैं, इतना गंदा बात कैसा बोल सकते आप? ये बड़ा सोचने की बात है. అట్లనే పదవీ కాలాన్ని మధ్యనే ముగించిన కేసీఆర్ అని మాట్లాడుతా. ఎందుకు ముగించిన? నేను అధికారం అనుభవించే ఇష్టం లేకనా? కష్టపడి కడుతున్నాం, పాలమూరు కడుతున్నాం. ఇదే జిల్లా వాళ్ళు 10 కేసులు ఇస్తారండి. ఇప్పుడు 3 నిలబడ్డారు. ఒకడు నాగర్ కర్నూలు నిలబడ్డాడు, ఇంకోడు దేవరకథ నిలబడ్డాడు, ఇంకోడేమో కొల్లాపూర్లు ఇచ్చాడు. వీళ్ళు 3 కాంగ్రెస్ వాళ్ళు 50 కేసులు వేసిండ్రు. 50 కట్టద్దట పాలమూరు. ఇదే జిల్లాలో పుట్టినరు. ఇటువంటి దరిద్రులు పుట్టినరు కాబట్టి ఈ జిల్లా ఇటు తయారైంది, ఇంత అధ్వానంగా తయారైంది. దాన్ని కట్టద్దు, మేము కట్టనీయం అని కేసులు ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ నిలబడతారు. అందుకే నేను పాలమూరు ప్రజలను కోరుతున్నాను, దయచేసి సీరియస్గా తీసుకోవాలి. నేను చెప్పేది అబద్ధమైతే మాకు డిపాజిట్ రాకుండా పొడగొట్టండి. నేను చెప్పేది నిజమైతే అవతలలో డిపాజిట్లు పొడగొట్టమని నేను ప్రార్థిస్తా ఉన్నా. ఏది ధర్మమో అది మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందువల్ల కన్ఫ్యూజన్ అవసరం లేకుండా ముందుకు పోదాం. ఈ పట్టణం ప్రశాంతంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఇంకా చాలా డెవలప్ కావాలి. కొద్దిగా చేసినాం, చాలా జరగాల్సిన అవసరం ఉంది. ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినాం, ఒక 4,000 దాకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం. జితేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఢిల్లీకి పోయి ఎన్నోసార్లు ఆ నితిన్ గడ్కరీతో కొట్లాడి ఆ బైపాస్ రోడ్ తెచ్చినారు. దాని నిర్మాణం జరుగుతూ ఉంది. పట్టణంలో రద్దీ తగ్గుతుంది. అది ఇంకా ఈ పక్క కూడా కంప్లీట్, రింగ్ రోడ్ కంప్లీట్ కావాలి. ఇట్లా చాలా చాలా పనులు అవసరం ఉన్నాయి. 24 అవర్స్ ప్రజలకు మంచినీళ్ళ సదుపాయం రావాలి. వస్తుంది గ్యారంటీగా, నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. మీరు నల్ల తింపుకుంటే వచ్చేటట్టు ఏర్పాటు కూడా చేస్తాం. స్వచ్ఛమైన మంచినీళ్ళు ప్రతి ఇంటికి రావాలి, 10 గంటకు అందుబాటులో ఉండాలి. ఈ విధంగా
అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ దయ వల్ల, మీ ఆశీస్సుల వల్ల సర్వేలన్నీ కూడా చెప్తా ఉన్నాయి, బ్రహ్మాండంగా మనం గెలవబోతా ఉన్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. అద్భుతంగా గెలుస్తాం, దానిలో ఏమి తేడా కూడా లేదు. మేము మజ్లిస్ మిత్రపక్షంగా పనిచేస్తూ ఉన్నాం. ఎస్, పక్కా లోకల్ పార్టీలం, పక్కా తెలంగాణ పార్టీలం, కల్తీ లేని తెలంగాణ పార్టీలం. అన్ని మతాలు అందరం కూడా కలిసిమెలిసి గొప్పగా బతకాలని కోరుకొని ఈ తెలంగాణ బాగుపడాలని కోరుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది 2014లో. వెంటనే చంద్రబాబు నాయుడు ఇదే నరేంద్ర మోడీ ఢిల్లీలో కుట్రలు మొదలుపెట్టింది. దించేయాలి, టీఆర్ఎస్ గవర్నమెంట్ పడగొట్టాలి, తెలంగాణను అస్థిరం చేయాలి, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి, మన గుప్పిట్లో పెట్టుకోవాలని కుట్ర చేశారు. మొట్టమొదటి వ్యక్తి असदुद्दीन ओवैसी నాకు ఢిల్లీ నుంచే ఫోన్ చేసిండు, चंद्रशेखर साहब मैं हैदराबाद आ रहा हूँ, कल मुझे मिलिए सुबह का सुबह, बहुत ज़रूरी बात करना है. मैं बोला आ जाओ भाई साहब. आ गए. आगे क्या बोले, दिल्ली में ऐसा चर्चा हो रहा है, मैं सुन के आ रहा हूँ. अरे अब तक तेलंगाना नहीं बना भाई, हम भी नहीं समझते बना बोल के, लेकिन अल्लाह के फजल से बन गया. अब बन गए तो क्या जीने नहीं देते? अब तक आप अकेले लड़ रहे थे, आज से मैं भी आपके साथ हूं, कमान मिलके लड़ेंगे बोल के बोले. और दूसरे सुबह उनके दफ्तर पे दारुसलाम में मीटिंग करके बाज़ाब्ता ऐलान करे, मजलिस पार्टी टीआरएस सरकार की तायीद कर रही है. एकदम 7 एमएलए हमारे साथ जुड़ गए, उनके साजिश बंद हो गया. इस लिहाज से हम दोनों मिलके तेलंगाना के हर कौम के लिए, हर जात के लिए, हर मजहब के लिए, हर आदमी के लिए हम लोग काम कर रहे हैं. आज भी हमारा वही मनसूबा है, हम वैसे ही करना चाहते. क्या कभी हम लोग सोच रहे थे जिंदगी में हमारे माइनॉरिटी बच्चे आला दर्जा तालीम आज हासिल कर रहे हैं? मैं बहुत खुश हूं. 204 स्कूल चल रहे हैं. महबूब नगर में भी 4 स्कूल आए, 4-5 स्कूल आए, रेजिडेंशियल स्कूल 6 आए. यहाँ के पॉपुलेशन के हिसाब से हमारे खवातीन, हमारे बच्चे बेहतरीन तालीम हासिल कर रहे हैं. एक एक तुलबा के ऊपर हम लोग आज 1,20,000 रुपए खर्च कर रहे हैं एक साल में. 10 साल के बाद एक नया माइनॉरिटी तबका, ऐसे मुस्लिम तबका निकल आएगा, इनकलाब आ जाएगा. वो लोग अमेरिका से लड़ने के काबिल बनेंगे, लंदन से लड़ने के काबिल बनेंगे, जापान से लड़ेंगे, एक इंटरनेशनल सिटीजन बनेंगे वो लोग. ఇది మేము చేస్తున్న ప్రయత్నం. అన్ని వర్గాలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఇలా ప్రయత్నం జరుగుతున్నది, పనులు జరుగుతున్నాయి. వాటి అన్నిటిని కూడా మీరు చూస్తూ ఉన్నారు. మీ అందరితో నేను ప్రార్థించేది, నాకు చాలా చాలా సమావేశాలకు పోవాలి. ఎలక్షన్ సమయం నేను గతంలో ప్లానింగ్ మీద ఎక్కువ పోయినాను, ఎందుకంటే రాష్ట్రం కొత్తది, బడ్జెట్ కొత్తది, వ్యవహారం కొత్తది కాబట్టి పోయినాను. మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. శ్రీనివాస్ గౌడ్ ఒక ఉద్యమకారుడు, మామూలు రాజకీయ నాయకుడు కాదు, నాట్ ఎన్ ఆర్డినరీ పాలిటిషియన్. ఆయన ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉన్నాడు, పోరాటం చేసిండు ఆ రోజు. ఆయన ఉద్యోగ సంఘ నాయకుడు ఉన్నాడు కాబట్టి నేను అప్రాప్రియేట్ అనుకుని చెప్తా ఉన్నా. డెఫినెట్గా ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయస్సును పెంచబోతా ఉన్నాం, రిటైర్మెంట్ ఏజ్ను పెంచుతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఏ కన్ఫ్యూజన్ లేదు, ఐఆర్ కూడా మంచిగా ఇస్తాం, పిఆర్స్ కూడా ఇస్తాం, దానిలో ఎవరికి అనుమానం అవసరం లేదు. రెండవది కూడా పెన్షన్ సోదరులకు ఒక డైరెక్టరేట్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి శ్రీనివాస్ గౌడ్ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉండే కాబట్టి దానిలో నాకు క్లారిటీ ఉంది. త్వరలోనే మా నిర్ణయాలు కూడా ప్రకటిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తెలంగాణలో కరెంటు బాధ ఉన్నదని అబద్ధం ఆడే ప్రచారం అంటే ఎంత గోల్మాల్ ఉంటుందండి, ఒకసారి ఆలోచించేయాలి. ప్రధానమంత్రికి ఇంత తప్పుడు మాట మాట్లాడచ్చునా, ఇంత అల్పంగా మాట్లాడచ్చునా? మాట్లాడతారు, ఎందుకంటే రాజకీయం అంత దరిద్రం కూడా రాజకీయం ఉంది, అంత దిక్కుమాలిన రాజకీయం ఉంది. మీరు పేపర్లలో కూడా చూస్తారు, ఆయన చెప్పింది చూస్తారు, నేను చెప్పింది చూస్తారు, అన్నీ కూడా చూడాలి. వాళ్ళ అధ్యక్షుడు కూడా ఇంతకుముందు వచ్చి ఇట్నే అడ్డం పొడుగు మాట్లాడి, నేను చెప్పిన నువ్వు రుజువు చేయి, నేను ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేస్తా, లేదంటావు నువ్వు క్షమాపణ చేసి మా హ్యాబిట్స్ కాడ ముక్కు నెలకు రాయాలని చెప్పిన నేను ఆ రోజు. ఈ రోజు కూడా నేను మోడీని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మిస్టర్ నరేంద్ర మోడీ, దేర్ ఇస్ నో పవర్ ప్రాబ్లమ్ ఇన్ తెలంగాణ. డోంట్ లై బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓట్స్. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ because you are a responsible prime minister of the country. You cannot allege false allegations against a chief minister in this country. I am sorry to say this. ఆయనకు పోవాలని నేను ఇంగ్లీష్లో హిందీలో చెప్తా ఉన్నా, డైరెక్ట్గా ఆయనకు పోవాలి. నేను భయపడా, ఎవరికి నేను ఎందుకు భయపడతా? నేనేమన్నా చంద్రబాబు నాయుడినా భయపడటానికి? నాకేం నాకేం అంతా నాదంతా తెలిసిన పుస్తకం కాబట్టి నేను ఇవాళ భయపడే అవసరం నాకు లేదు. అదే పద్ధతిలో మన హక్కులు